ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో చేరుకుంది. అయితే ఇప్పటివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 6 మ్యాచ్‌లు ఆడి అందులో 3 మ్యాచ్‌లు విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టుకు భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే క్లాసెన్ కూడా చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అయితే అనంతరం ఎస్ఆర్‌హెచ్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ. ఎస్ఆర్‌హెచ్ ఆటగాళ్లు చాలా అద్భుత ఫామ్‌లోకి వచ్చారు. ఇక వారిని ఓడించడం ఏ జట్టు వల్ల కాదని రోహిత్ శర్మ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఎందుకంటే బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా, అలాగే ఫీల్డింగ్ పరంగా అద్భుత ఫామ్‌లో కనిపిస్తున్నారు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని కొందరు మాజీ క్రికెటర్లు కూడా అంటున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్ లైనప్ అయితే చాలా అద్భుతమని చెప్పుకొచ్చాడు. అభిషేక్ శర్మ, క్లాసెన్, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి ఇలా డేంజరస్ ఆటగాళ్లు ఉన్నారు. వాళ్ళు గనుక ఫామ్‌లోకి వస్తే మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఓడించడం చాలా కష్టమని అంటున్నారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ చాలా డేంజరస్ ప్లేయర్. అతడు గనుక క్రీజులో నిలదొక్కితే మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడని చెప్పుకొచ్చాడు. అనంతరం అభిషేక్ శర్మ బ్యాటింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ.